ముఖ్యమంత్రి. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచించండి. వాస్తవం అయితే నాతో నడవండి. మీ భవిష్యత్తును కాపాడే బాధ్యత మాది. ఈ నియోజకవర్గానికి వస్తే మొట్టమొదటిసారిగా ఇంకొల్లులో ఆటో నగరం కావాలన్నారు. హామీ ఇస్తున్నా, ఎక్కడైతే ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారో అక్కడ ఆటో నగర్లు పెట్టి ముస్లిం సోదరుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పరుచూరులో 20,000 మందికి ఇంటి జాగాలు కావాలి. 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇళ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్క చీరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి. ఇది కూడా ఏర్పాటు చేస్తాం. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలున్న చేనేతకు 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నా. ఇది కాకుండా చీరాల బాపట్ల బీచ్లను అభివృద్ధి చేస్తాం. నార్కట్పల్లి అద్దంకి మేదరమెట్ల రహదారి విస్తరణ చేస్తాం. ఎర్రం చిన్న పాలిరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఇవి కూడా పూర్తి చేస్తాం. ఒంగోలు బ్రాంచ్ మేజర్ మైనర్ కాలువలు కొట్టుకుపోయినాయి, వీటిని ఆధునీకరిస్తాం. గుడ్లకమ్మ ప్రాజెక్టుకు గ్రీస్ వేయలేక 3 సార్లు గేట్లు కొట్టుకోబోయినాయి తమ్ముళ్ళు. ఈయన 3 రాజధానులు కడతాడంట. ఒక గేటు పెట్టలేని పనికి మాలిన దద్దమ్మ 3 రాజధానులు కడతానంటే మనం ఓటేస్తానే ఉండాల. అందుకే చెప్తున్నా, ఇవన్నీ రిపేర్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇక్కడ గ్రనైట్ పరిశ్రమ యజమానులని బెదిరించారు, పరిశ్రమలను తరివేశారు. మళ్లీ హామీ ఇస్తున్నా, మీ న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కారం చేసి గ్రనైట్ పరిశ్రమకి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా గుంటూరు ఛానల్ విస్తరణ కోసం 270 కోట్లు శాంక్షన్ చేశాం, దాన్ని కూడా ఆపేశారు. సాకే వాగు, ఆలేరు వాగు, రొంపేరు, పూతకట్ల వాగు నిర్వహణ సరిగా లేవు, ఇవన్నీ చేపించే బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాంతంలో పంట కాలంలో డ్రైన్ నిర్వహణ ఎక్కడికక్కడ చేసి ఎక్కడ ముంపు కాకుండా మీ పొలాలకు నీళ్లు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు తీసుకొచ్చి మీ పంట పొలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. నేనుంటే ఈ పాటికి అయ్యేది, 2 పంటలకు నీళ్లు వచ్చేటివి. మళ్ళా అన్నా క్యాంటీన్ కూడా పెడతాం, పండుగ కానుకిస్తాం, విదేశ విద్య కూడా వస్తుంది. మళ్ళీ చంద్రన్న బీమా ద్వారా పేదవాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా నల్లమడుగు వాగు ఆధునీకరణ 360 కోట్ల రూపాయలు కేటాయించి భూసేకరణ కోసం కూడా 180 కోట్లు మంజూరు చేశాం. అది కూడా నిలిపేశారు, అది కూడా పూర్తి చేస్తాం. అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, పేదవాళ్ళ సంక్షేమం కోసం ముందుకు పోతాను. నా జీవితాశయం ఒకటి, పేదరిక నిర్మూలన. పేదవాళ్ళని అనునిత్యం మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మిమ్మల్ని కూడా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నా, దీనికోసం పనిచేస్తాను. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాన్ని నాశనం చేసిన ఈ ఫ్యాన్ ని చిత్తు చేయాల్సిన అవసరం అని సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే దానికి 3 రెక్కలున్నాయి. బాధుడే బాధుడు రెక్కని ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేయాలి, దోపిడీ రెక్కను కోస్తా ప్రజలు పీకేయాలి, హింసా రాజకీయాల రెక్కను సీమ ప్రజలు ముక్కలు ముక్కలు చేయాలి. ఒకటే కోరుతున్నా, ఆ ఫ్యాన్ చిత్తుగా
ధ్వంసం చేసి భూస్థాపితం చేయండి. దీనికోసం